నెల్లూరు జిల్లా సైదాపురం కెనరా బ్యాంకులో రుణం కోసం వెళ్లిన ఓ వ్యక్తిని బ్యాంకులో పనిచేసే మహిళా ఉద్యోగి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. భాస్కర్ రాజు అనే వ్యక్తి తన పశువుల పోషణ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మొదట బ్యాంకు వారు తనకు రుణం రాదని చెప్పడంతో సదరు బాధితుడు ఆ ప్రయత్నాలను విరమించుకున్నాడు. కొద్ది రోజుల తరువాత తనకు తెలియకుండా తనపై ₹1,50,000 రుణం మంజూరు అయినట్లు బ్యాంకు ద్వారా సమాచారం రావడంతో కంగుతిన్నాడు. బ్యాంకులో పనిచేసే మహిళా ఉద్యోగి తనకు తెలియకుండా తన పేరుపై రుణం తీసుకున్నట్లు తెలుసుకొని ఆమెను నిలదీశాడు. దీంతో ఉద్యోగిని రుణాన్ని 3 నెలల్లో చెల్లిస్తానని లిఖితపూర్వకంగా బాధితుడికి నోట్ రాయించి ఇచ్చింది. బాధితుడు తనకు జరిగిన మోసాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి, బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా తనకు న్యాయం జరగకపోవడంతో మీడియాను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. మీరు అసలు ఎన్ని జరుగున్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు క్షేత్రస్థాయిలో కానీ పరిశీలన చేస్తే కానీ బయటకు వచ్చే అవకాశం ఉండదు. తప్పకుండా మా సైడ్ నుంచి ఏదైతే పొరపాటు జరిగి ఉంటే తప్పనిసరిగా మేము దాన్ని సాల్వ్ చేస్తాం. ఫీల్డ్ ఆఫీసర్ కూడా ప్రాబ్లం. ఫీల్డ్ ఆఫీసరు అసలు ఎంక్వైరీ చేయకుండా కనీసం లోన్ ఇచ్చిన తర్వాతైనా 1-2 సార్లు పోయి పర్సన్ కలవాలి. ఏమంటే మీకు లోన్ ఇచ్చాం, మీకు అందిందా లేదా, ఏంది పరిస్థితి అనేది ఫీల్డ్ ఆఫీసర్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తుంటే మీరు అడిగినట్టు అప్పుడే 2-3 నెలల్లో విషయం తెలుసుకుంటారు. అవునా? ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళు లోన్ ఇవ్వగానే ఆడితో అయిపోతుందా? ఫీల్డ్ ఆఫీసర్ కంపల్సరీగా కన్సల్ట్ పర్సన్ని మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? సార్ ఒక పని చేయండి సార్, డబ్బులు నేను నేను ఉండాలా, మీరు పోతేస్తాను. నేను ఈలో ఉన్నానండి. చెప్పండి. ఓకే సార్, నా పేరు భాస్కర్ రాజా సార్, జిప్తా భాస్కర్ రాజా సార్, సైదాపురం సార్. నేను ఎనిమల్ హస్బెండ్ లోన్కి అప్లై చేశాను సార్. చేసిన తర్వాత ముందు లోన్ రాదని చెప్పారు సార్. తర్వాత కొద్దిగా రోజుల తర్వాత లోన్ వచ్చింది అని చెప్పేసి ₹1,50,000 నాకు తెలియకుండా ఇక్కడ పనిచేసే ట్యూబుల్ సప్లైగా డ్రా చేసుకొని వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిన తర్వాత నేను విషయం తెలిసి అడిగితే నా అవసరాలకు వాడుకున్నాను అని నాకు లెటర్ రాసి ఇచ్చి ప్రతి నెల నేను కట్టినంత వరకు నేను డ్యూలు కట్టుకుంటాను, కొన్ని కట్టింది. తర్వాత వచ్చేసి నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని కట్టింది, కొన్ని ఆపేసింది సార్. తర్వాత నేను డబ్బులు అడిగితే నాకు నా అమౌంట్ నాకు ఇచ్చేసారు. లోన్ అమౌంట్ అంటే నీకు దిక్కున్న చోట చెప్పుకో, నేను ఇవ్వను, నువ్వేమైనా చేసుకో, ఉండేది నీ పేరు మీద, నాకు అవసరం లేదు అని అనిన తర్వాత నేను అధికారులు వాళ్ళని ఆశ్రయించాను సార్. ఇప్పుడు కూడా నా లోన్ ఇవ్వటం లేదు. నా అమౌంట్ కూడా నాకు ఈ చేతికి కూడా ఇవ్వాలా, అసలు తీసుకునేది కూడా నాకు తెలియదు. అదే ఉంటే గూడూరులో నేను డ్రా చేసేసుకున్నాను అని చెప్పి ఇబ్బందులు పాలు చేస్తాను సార్. నా అమౌంట్, లోన్ అమౌంట్ నాకంతా నాకు ఇవ్వాలి సార్. బ్యాంకులో ఏం పని చేస్తుంది? అటెండర్గా పనిచేస్తుంది సార్. అటెండర్ హౌస్ వైఫ్గా పనిచేస్తుంది సార్. ఇది ఎప్పుడు జరిగింది సార్? నేను లోన్ డ్రా చేసింది 7వ నెల 24వ సంవత్సరం సార్. ఆ రోజు సార్ డ్రా అయింది. అప్పటి నుంచి 3 నెలల లోపల నేను ఇస్తానని కూడా చెప్పింది. తర్వాత అక్కడి నుంచి ఇవ్వలేదు సార్. అది లెటర్ రాసి ఇచ్చింది సార్. నాకు లెటర్ కూడా హామీ పత్రం రాసి ఇచ్చింది సార్. నేను ఇస్తాను, ఇప్పుడు నేను లోన్ తీసుకున్నాను కాబట్టి నేను కట్టున్నాను, 2-3 కట్టుకుంటున్నాను, వాయిదా కట్టున్నాను, ఇబ్బంది లేదు, తర్వాత నేను డబ్బులు మీకు ఇచ్చేస్తానండి. సంవత్సరం దాటిపోయినా కూడా, సంవత్సరం 2 నెలలు అయినా కూడా ఇప్పటికి యోగపోయేది నేను అడిగితే నీకు దిక్కున్న చెప్పుకోమని చెప్పుకోమని చెప్పబట్టి నేను అందరినీ నేను ఆశ్రయిస్తున్నాను సార్. నా బాధ కోసం మేనేజర్ గారు ఏం చెప్పారు నీకు లోన్ అప్లై చేసినప్పుడు? సార్, మేనేజర్ గారు ఏం చెప్పారు నువ్వు లోన్ అప్లై చేసుకున్నప్పుడు? నాకు మేనేజర్ గారు వీళ్ళిద్దరి మధ్య జరిగింది సార్. మేనేజర్ గారు ఆమె ఇద్దరు కలిసి చేశారు సార్. ఇద్దరికి సంబంధం ఉంది సార్. ట్యూబుల్ సుప్రజ, మేనేజర్ చైతన్య గారు, వీళ్ళిద్దరే కలిసి నన్ను ఈ విధంగా అన్యాయం చేసేసారు. వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం ఇది. వీళ్ళిద్దరే, ఆయనకు అన్ని పూర్తిగా తెలుసు సార్, అన్ని విషయాలు ఆయనకు తెలుసు. వాళ్ళిద్దరే అసలు మేనేజర్, బ్యాంకులు కూడా పరిపాలిస్తున్నది వాళ్ళిద్దరే సార్. ఒక రకంగా చెప్పాలి సార్. నాకు మీ మీడియా ముందుకు నేను వచ్చాను సార్, నాకు న్యాయం చేయండి అని చెప్పి అనుకుంటాను సార్. ఇప్పటికి అధికారులు కూడా కంప్లైంట్ చేశాను, మిమ్మల్ని కూడా ఆశ్రయించా, మీరు న్యాయం చేయండి సార్ నా పోటీ పేదలకి నేను అనుకుంటున్నాను సార్.